హలో గాయస్, ఈరోజు నేను మీకు ఒక కొత్త టిప్ మొబైల్లో చెప్పబోతున్నాను. ఏంటంటే మనం వాడుతున్న మొబైల్లోనే ఇంకో కొత్త యూజర్ అకౌంట్ క్రియేట్ చేసి ఒక కొత్త మొబైల్ లాగా వాడొచ్చు అనే సంగతి ఎంతమందికి తెలుసు? దాంట్లో మనం పాత యూజర్ డేటా కొత్త మొబైల్లోకి అకౌంట్లోకి రాదు. అది ఎలానో ఇప్పుడు చూద్దామా? నోటిఫికేషన్ బార్ ఓపెన్ చేయండి. కింద త్రీ డాట్స్ కనబడుతున్నాయి కదా, అది క్లిక్ చేయండి. తర్వాత ఈ ఆప్షన్ స్విచ్ యూజర్ ఓపెన్ చేయండి. ఇక్కడ చూడండి, మల్టిపుల్ యూజర్స్ అని ఉంది కదా. ఓనర్ అనే ఆప్షన్ మనం ప్రస్తుతం వాడుతున్న మొబైల్ అకౌంట్, అది అలాగే ఉంచి నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ గెస్ట్ అని ఉంది కదా, ఆ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకుంటే మన మొబైల్ పాత మొబైల్ కాకుండా ఒక కొత్త మొబైల్ మనం కొన్నప్పుడు ఎలా ఉంటుందో అలా మారిపోతుంది. దాంట్లో ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి ఒక కొత్త మొబైల్ని యూస్ చేస్తున్నట్టుగా వాడుకోవచ్చు. దాంట్లోకి పాత మొబైల్ అకౌంట్ డేటా ఏది రాదు. ఇది చాలామందికి తెలియదని అనుకుంటున్నాను. ఈ అకౌంట్ని మన పర్సనల్ యూజర్గా వాడుకోవచ్చు. ఎవరికైనా కొత్త వాళ్ళకు మొబైల్ ఇచ్చినప్పుడు ఈ ఆప్షన్ని యూజ్ చేసి కొత్త వాళ్ళకి మొబైల్ ఇవ్వవచ్చు. మన డేటా సేఫ్గా ఉండడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఈ విషయం ఎంతమందికి తెలుసు అనేది కింద కామెంట్లలో కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఈ 3 స్విచ్లలో థర్డ్ ఆప్షన్ ఉన్నది కదా, అది ఈ రెండే కాకుండా ఇంకో అకౌంట్ కూడా క్రియేట్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఇది ఎంతమందికి తెలుసో కామెంట్లలో చెప్పండి. ఇప్పుడు ఈ గెస్ట్ ఆప్షన్ ఓపెన్ చేయగానే కంటిన్యూ అని అడుగుతుంది. కంటిన్యూ క్లిక్ చేయగానే ప్రస్తుతం ఉన్న మొబైల్ అకౌంట్ క్లోజ్ అయ్యి కొత్త అకౌంట్ ఓపెన్ అవుతుంది. ఒకసారి ప్రయత్నించి చూడండి, మీకు కూడా చాలా యూస్ఫుల్ అయ్యే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. Yeah.